నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అర్బన్లో ఉన్నటువంటి కెనాల్ కట్ట ఇందిరా ప్రియదర్శిని కాలనీలో ఇందూర్గఢ్ అని సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాత యొక్క అక్కడ దేవాలయంను కట్టడం అనేది జరిగింది. ఈ గుడి నిర్మాణం పూర్తయింది. అందుకు గాను 6, 7, 8 మార్చ్ 3 రోజులు విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ఆరోహణ, అలాగే ఆ రోజు మా యొక్క మత గురువులు అయినటువంటి బాబు సింగ్ మహారాజ్, జితు మహారాజ్తో పాటు వివిధ పీఠంలో ఉన్నటువంటి అందరూ సేవాలాల్ మహారాజ్ యొక్క మహారాజులు అలాగే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కావున ఇవాళ కరపత్రం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్టి ఇందూర్గఢ్ నిజామాబాద్ నడిబొడ్డులో మనకు ఉన్నటువంటి 1.5 ఎకరంలో అక్కడ బంజారా భవనం కూడా కట్టడం జరిగింది. తద్వారా ఇప్పుడు గుడి కూడా కట్టడం అనేది జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి మంగిలాల్ నాయక్, ఆ ఊరికి సంబంధించినటువంటి పెద్ద మనుషులు అందరూ కలిసి ఈ గుడిని కష్టపడి కట్టారు. వాళ్ళతో పాటు మనం అందరం కూడా దానికి తోడ్పాటు అందించాము. ఆ గుడి 6, 7, 8 ఉంది కాబట్టి బంజారా సోదరులకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బంజారా సోదరులు నిజామాబాద్కు 6, 7, 8 అక్కడ ఉన్నటువంటి మన ఇందూర్గఢ్కు సంబంధించిన దేవాలయ కమిటీతో పాటు బంజారా సమాజ్ అంటే సమస్త సమాజ్ అంటే బంజారా సోదరులు అందరికీ ఆహ్వానం పలికేది ఏంటంటే మీరందరూ పెద్ద సంఖ్యలో రావాలి. అక్కడ వచ్చి 3 రోజులు అక్కడే ఉండి మన సాంప్రదాయాలు సంస్కృతిని ప్రతిబింబించేలా 3 రోజులు మనము నిష్ఠతోటి జగదాంబ మాత యొక్క పూజ చేసి సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించుకోవాలి. మనం ఎలా ఉన్నామో, మన సంస్కృతి ఏందో, మనం ఎలాంటి వాళ్ళమో ప్రజలకు, ప్రపంచానికి అందరికీ తెలియజేయాలి. కావున మా తరఫున ప్రతి ఒక్క బంజారా సోదరులకు విన్నవించేది అంటే మీరందరూ వచ్చేయాలి. అక్కడ 3 రోజులు భోజన వసతి, ఉండడానికి వసతి అన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కావున ప్రతి ఒక్కరూ వచ్చి మీతో పాటు 10 మందిని తీసుకురావాలని చెప్పి మనవి చేస్తూ ఇందూర్గఢ్ నిజామాబాద్ దేవాలయం సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాత దేవాలయము. జై సేవాలాల్, జై భవానీ.